అరెస్ట్ అయిన లక్ష్మి కేసుపై న్యాయవాది వెంకటేష్ స్పందించారు. రాజస్థాన్ నుండి వచ్చిన విచారణ అధికారి రజనీ కుమార్ 7 ఏళ్లకు లోపు కేసు కావడంతో 41C నోటీసులు ఇవ్వాలి, అలా ఇవ్వకుండా అరెస్టు చేయడం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వీలు లేదని న్యాయవాది వెంకటేష్ చెప్పారు. ఇదే విషయం ఎస్పీ దృష్టికి యూనివర్సిటీ పోలీసులకు చెప్పాం. NBW కేసులో అరెస్టు చేయడానికి ఎట్టి పరిస్థితులు అనుకూలించవు, కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తామని జైపూర్ పోలీసులు చెప్తున్నారు. దీనికి అంగీకరించబోమని ఎస్పీ యూనివర్సిటీ పోలీసులు లక్ష్మీ న్యాయవాది వెంకటేష్ చెప్పారు. సబ్జెక్టు ఇంకా డైలమాలో ఉంది, ప్రొసీజర్ ఏం చేయాలో డైలమాలో ఉంది. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు, మేము చేయడానికి లేదు, ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అగైన్స్ట్ అని చెప్తున్నాము. అది ఏం చేస్తారో చూద్దాం. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇష్యూ. సుప్రీంకోర్టు సార్ వారెంట్ లేకుండా, ఇంటర్స్టేట్ పాస్పోర్ట్ లేకుండా ఇంటర్స్టేట్ అక్యూజ్ని అరెస్ట్ చేయకూడదు చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అవన్నీ ఏమీ లేకుండా ఇది ఫర్దర్ ఇది వచ్చి 41A నోటీస్ ఇచ్చే కేసు, అరెస్ట్ చేసే కేసు బిలో 7 years 7 సంవత్సరాల లోపల ఎటువంటి అఫెన్స్ ఉన్నా కూడా 41A నోటీస్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. పైగా ఇందులో 41A నోటీస్ ఇవ్వకపోగా ఇక్కడ ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి అక్యూజర్ వెదర్ షీ ఈజ్ అక్యూజర్ అన్నట్టు కోర్టు చూసుకుంటుంది. అక్యూజర్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఫాలో అవ్వకుండా ఎవరో ఇన్ఫార్మ్ చేస్తారు, మేము వచ్చేసాము, మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము, లీగల్గా మేము అబ్జెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏమంటే కోర్టు సబ్మిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. లోకల్ పోలీసు రిక్వెస్ట్ చేస్తాము, సార్ ఇది ఇల్లీగల్ డీటెన్షన్ అగైన్స్ట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మళ్ళీ మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇష్యూ కాబట్టి ప్రైవేట్ కేసెస్ కామన్ లేండి. అది ఎవరైనా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవించాల్సింది ఎవరైనా కానీ దాని నుంచి ఆలోచించట్లేదు. కానీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తుంటే కూడా సార్ అదే మంది వాళ్ళు అడిగారు, మేము జడ్జి గారి ముందు చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినన్నీ కూడా జడ్జి గారికి తెలుసు కదా, కాబట్టి జడ్జి గారు ఏం డిసైడ్ చేస్తారో చూద్దామన్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. అది జడ్జి గారు చెప్తారు, మాకు సంబంధం లేదు మన పోలీసు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటే మా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు అంటున్నారు. అది డిసైడ్ చేసేది కోర్టులు కాబట్టి, జడ్జి గారు కాబట్టి ఇప్పుడు జడ్జి గారి ముందే మనమైతే రిజెక్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. మేమైతే రిజెక్షన్ ఆఫ్ పిటిషన్ అడుగుతున్నాం. అది తర్వాత అండి, అది తర్వాత వ్యవహారం. ఇది సుప్రీంకోర్టు ఈరోజు ఒకరోజు జరిగే వ్యవహారం కాదు. ఇది ఎవరు చట్టబద్ధంగా చేశారో, ఎవరు చట్టానికి వ్యతిరేకంగా చేశారన్న విషయం తేల్చేది కోర్టులే. కంటెంప్ట్ పిటిషన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు మేము చెప్పగలం. ఒక అడ్వకేట్గా కోర్టు నియమాలు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వైలేట్ చేసిన ఎవరైనా కానీ చట్ట ప్రకారము దాన్ని ఎదుర్కోవాల్సిందే.